సాహసశీలులు ఈ మహిళా భక్తులు. మహిళలకు సహజంగా పుట్టుకతోనే సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటాయి. ఈ భూభారాన్ని మోస్తున్న భూమాత కూడా మహిళయే కదా. అందుకే ఇంటిని దిద్దుకునే నేర్పు, ఓర్పు ఆ మహిళలకే ఉంటాయి. నోములు, వ్రతాలు చేసే సందర్భాల్లో ఉపవాసాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఇంటిని చక్కదిద్దుకుంటూ కఠినమైన నియమాలు పాటిస్తూ నోములు చేయగల సాహసం ఒక్క మహిళలకు మాత్రమే ఉంటుంది. మరి అంత కష్టపడి నోములు నోచేది తన కోసం మాత్రం కాదు. మహిళలకు ఉన్న ఈ సహనం, శాంతమనే గుణాల కారణంగానే భర్త పుణ్యంలో సగభాగం లభించే వెసులుబాటు ఆమెకు హిందూ ధర్మశాస్త్రం కల్పించింది. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో పూజ చేయలేకపోయినా భర్త చేసే ధర్మకార్యాలలో ఆమెకు వాటా లభిస్తుంది. సహనానికి పెట్టింది పేరు మహిళలు కాబట్టి, అందుకే కుటుంబ శ్రేయస్సును కోరుకునే మహిళలు మాత్రమే ఈ నోము నోచే అర్హత కలిగి ఉన్నారు. ఒక చేత్తో ఇంటి పనులన్నీ ముగిస్తూ భర్త, పిల్లలకు కావలసిన అవసరాలన్నీ తీర్చి ఆ దేవుళ్లకు సంబంధించిన నోములు, వ్రతాలు కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసే ఆ పూజలు, ఆ ఫలం మొత్తం కూడా మహిళలకే చెందుతుంది. భర్త ఎప్పుడో చేసే ఆ పూజల ఫలం కూడా భార్యకు లభిస్తుంది.